హలో అండ్ అందరికీ నమస్తే. సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు జరుగుతాయి అసలు చెప్పండి. గ్రామ అభివృద్ధికి, గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సర్పంచ్ దగ్గరికి వెళితే ఆ సర్పంచ్ అనేది ఆ సమస్యలని తీర్చాలి. ఓకే, అది తీర్చాలి అంటే ఆ సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి, ఒక్కొక్క అభ్యర్థి ఎవరైనా సరే, అది ఇండివిజువల్గా ఎవరైనా సరే, మనము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఓటేస్తున్నాం. ఓటేసేటప్పుడు మనము వాళ్ళు ఎలక్షన్ ఉంది అంటే కొందరు ఎలక్షన్కి సర్పంచ్గా పోటీ చేయాలని ఓ ప్లాట్ అమ్మారనుకోండి, ఒక 50 లక్షల ప్లాట్ అమ్మాడు, 50 లక్షల ప్లాట్ అమ్మిండు అనుకోండి, అలాగే బయట నుంచి 50 లక్షలు తెచ్చాడు అనుకోండి. ఆ 50 లక్షలు మొత్తం ఖర్చు చేసిండు, మొత్తం అయిపోయినాయి. 50 లక్షలు ఏం లేవు. ఇప్పుడు ముగ్గురు పోటీ చేశారు, ముగ్గురులో ఒకరే గెలుస్తారు. మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళు అయిపోయినట్టే, వాళ్ళ పని, వాళ్ళు ఇంకా జీవితం ఇదైనట్టే. వాడు ఇన్ని రోజులు కూడబెట్టుకున్న పైసలన్నీ గోవిందా. ఓకే, 50 లక్షలు 50 లక్షలు ఎంత? ₹1,00,00,000, 1,50,00,000 ఖర్చు పెడుతున్నారు సర్పంచ్ ఎలక్షన్కి. అదే 1,50,00,000 పెట్టి, 1,50,00,000 పెట్టని అవసరం లేదు. సరే, మేము డబ్బులు తీసుకోమి, ఊరిని డెవలప్ చేయండి, మీరు ఒక్కరిని ఎన్నుకుంటాము, మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి. ఇక్కడ పోటీ చేయని అభ్యర్థులు కూడా హ్యాపీగా ఉంటారు. గెలిచేది ఒక్కరే. ఆ ఒక్కరిలో కోసం ఇంత ఇదిగా ఉంటుంది. మన ఊరు డెవలప్ కోసం మనం ఏకగ్రీవంగా ఒక్కరిని ఎన్నుకుందాము అని యూత్ కూడా ఆలోచించట్లేదు. మావాడు గెలుస్తుంది, మావాడు తప్పు, మావాడు తురుము, మేము గెలుస్తాం, మేము ఇది, మేము అది. వాడు 500 వంచితే నువ్వు 1000 రూపాయలు వంచరా, ఉన్నది అమ్ముకోరా, నీకేం వెనకాల నుంచి చెప్తా ఉంటారు, ఇట్లా లేపుతా ఉంటారు, ఇట్లా 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 లేపుతారు. లేపి వాడు డల్మని పడిపోతాడు, మళ్ళీ లేవడాడు, మొత్తం ఇరిగిపోయింటాయి. ఇంకేం లేస్తాడు, మొత్తం బొక్కలన్నీ ఇరిగినాయి వాడివి. యాడ్ నుంచి లేస్తాడు ఇంకా చెప్పండి. ఈయన బొక్కలు ఇరిగిన మనిషి అని బట్టి ఎవరు పట్టించుకోరు. నువ్వు ₹1,00,00,000 ఖర్చు చేసి నువ్వు ఓడిపోయినావు, నీ సక్సెస్ లేదు, నువ్వు ఓడిపోయినావు, నువ్వేంది ఫస్ట్ లాగి తంతరంటే అడవై పడతాడు, అలా దాన్ని వింటారు. అది బొక్కలన్నీ ఎరిగిపోయిన తర్వాత నువ్వు 50 లక్షలు ఖర్చు చేసినా ఏంది, ₹1,00,00,000 ఖర్చు చేసినా ఏంది, నువ్వు గెలవలే కదా, నువ్వు గెలిస్తేనే కదా నీకు వాల్యూ ఉండేది. ఎవరు పెట్టమన్నాడు నిన్ను? అరే అంటారు మళ్ళా, ఎవరు పెట్టమన్నాడు? ఏమి ఇచ్చినాడు, నాకేమి ఇచ్చాడు, ఇచ్చిండమ్మా, ఆడిచ్చిండు, నాకు ఇచ్చలేలే, వాడుకో, వాడేమి ఇచ్చిండ్రా, వాడు అదేం మంచిరా, నేను చెప్పినారా ఇంకా మంచిరా, ఇంకో 500 అంటే పంచపాయ చెప్పిన అవతలోడు ₹1000 వంచుతున్నాడు రా, నువ్వు ఇంకో 1000 వంచంటే, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎరగాలి, చూడ కావాలి. ఒక్కసారి అభ్యర్థులారా, మీరు అనవసరంగా దానిలోకి వెళ్ళి పోటీ పడి ఇదయ్యి మీ నడుములు ఎరగొట్టుకోకండి, ఎందుకంటే మళ్ళీ మీరు లేవలేరు. దయచేసి ఆలోచించండి. ఈ వీడియోనికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.